నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సమాచార హక్కు చట్టం క్రింద నమోదు అయిన కేసులను వెబ్సైట్ లో పొందుపరచాలి. జేసీ శ్రీధర్. ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ స్వచ్ఛందంగా తప్పుకోవడంపై రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్. హుదూద్ బాధితులకు నగరవాసుల బాసట. ఆర్వీఆర్జేసీ ఇంజనీరింగ్ కాలేజీ ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల విరాళం. స్థానిక కలెక్టరేట్ లోని డిఆర్సి హాల్లో జేసీ శ్రీధర్ సమాచార హక్కు చట్టం గురించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నమోదు అయిన కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, దీనికోసం ప్రభుత్వం నూతనంగా వెబ్సైట్ రూపకల్పన చేసిందని జేసీ తెలిపారు. అన్ని శాఖల అధికారులు తమ పరిధిలో నమోదైన కంప్లైంట్ వివరాలను వెబ్సైట్ లో పొందుపరచాలన్నారు. కొంతమంది మీకు దీంట్లో కూడా 2 రకాలు ఉంటారు. ఇది యాక్చువల్ గా ఇన్ఫర్మేషన్ యాక్ట్ మన పని ఒత్తిడి వల్ల కానీ రెగ్యులర్ డ్యూటీస్ వల్ల దీన్ని బాగా నెగ్లెక్ట్ చేసాం. 99% పనిచేసే వేళల్లో వారి దగ్గర రికార్డ్ సంబంధించిన ఇష్యూస్ కానీ ట్రాన్స్ఫర్ చేసి ఉంటే వాటిని మనం రిజిస్టర్ మీరు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే విత్ ఇన్ టైమ్ లైన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే మీరు మళ్ళా డిఆర్ఓ గారు మళ్ళా చెప్పినట్టు మీరు హైదరాబాద్ వెళ్ళి అక్కడ మీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడంతో పాటు వారు తీసుకునే చర్యలన్నింటినీ కూడా మీరు బాధ్యతలే ఉంటారు. ఇది మీ ఇండివిజువల్గా ఉండే బాధ్యత. ఇది ఆర్గనైజేషన్లో నేను డీడీగా ఉన్నాను, నేను ఎస్సీగా ఉన్నాను కాబట్టి ఐఎమ్ ఏ వెరీ సీనియర్ ఆఫీసర్, ఐ మే నాట్ లుక్ ఇన్ టు దట్ అనే అట్లాంటి తలం తీసుకోవద్దు. Subbarao Garu is acting as DD. He is responsible as a Subbarao, not as DD. So వ్యక్తిగతంగా మీరందరూ రెస్పాన్సిబుల్ మీ బాధ్యతలు నిర్వహించడానికి. చాలా క్లియర్గా డిఆర్ఓ గారు చెప్తా ఉన్నారు. బట్ ఇవన్నీ కూడా వీ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. ఇప్పుడు మళ్ళా కొత్తగా పుస్తకం ఇవ్వండి ఒకసారి చదువుకుంటాననేటువంటి సందర్భం వస్తుందంటే ఐ థింక్ ఇట్ షోస్ ద కేర్లెస్నెస్ ఆన్ యువర్ పార్ట్. Please go through the act. If you have any detail or any doubt, you please come back and maybe ఇప్పటికే దీనికి సంబంధించి మన ఏపీ ఇన్ఫర్మేషన్ కమిషన్ కొన్ని 100 సార్లు 100 కేసుల్లో వాళ్ళు క్లారిఫికేషన్స్ ఇస్తూ వచ్చారు. అలాగే ఆ క్లారిఫికేషన్స్, డూస్, డోంట్స్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, తర్వాత ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్లారిఫికేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ వెబ్సైట్లో పొందుపరుచున్నారు. మీరు ఎవరిని కూడా అడగక్కర్లేదు. మీరు ఇఫ్ యూ గో టు దట్ వెబ్సైట్ యూ యువర్ సెల్ఫ్ కెన్ బి ఎడ్యుకేటెడ్ వితౌట్ రిఫరెంట్ టు ఎనీవన్. అలాగే ప్రతి నెల కూడా మీరు ఈ చట్టానికి సంబంధించి మీరు ఇచ్చినటువంటి డిస్పోజల్స్ అలాగే మీ దగ్గర ఉన్నటువంటి పెండెన్సీ సంబంధించి మీరు ప్రతి నెల కూడా మీరు ఇన్ఫర్మేషన్ పంపించాలి. ఆ ఇన్ఫర్మేషన్ డిఆర్ఓ గారికి ఇన్ టైంలో పంపించాలి. ఒకవేళ మీ దగ్గర నుంచి ఆ సమాచారం రానట్టయితే డిఆర్ఓ గారు ఆ కన్సర్న్డ్ పిఐఓ పేరు కూడా మెన్షన్ చేసి ఈ సో అండ్ సో పిఐఓ హ్యాస్ నాట్ సెండ్ ద ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ టైమ్, ద సేమ్ విల్ గో టు ద ఇన్ఫర్మేషన్ కమిషన్. మీకు యు హావ్ డిజిగ్నేటెడ్ వన్ పర్సన్ ఇన్ యువర్ ఆఫీస్. అతను చేయాల్సినటువంటి పనిని చేస్తున్నాడా లేదనేది మీరు చూడాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది. ఒకవేళ లేకపోయినట్టయితే యూ విల్ ఫేస్ ఇట్. దట్స్ ఆల్. Is the nodal agency for this right to information act. DRO is the nodal officer for the entire district అన్నమాట. మీ దగ్గర నుంచి మాకు ఈ యొక్క రిపోర్ట్స్ రావటం లేదు, పీరియాడికల్స్ రావటం లేదు. పీరియాడికల్ రిపోర్ట్స్ కూడా మనకి అందట్లేదు. దాని మీద కూడా మీరు పీరియాడికల్ రిపోర్ట్స్ అన్ని అందుతున్నాయా లేదా అనేది కూడా ఈ యొక్క అప్పీల్ పిటిషన్ వేయడం జరిగింది. రెండోది మనం రిజిస్టర్ 1 రిజిస్టర్ ప్రతి పిఐఓ కూడా మనం ఇప్పుడు కమిషనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో మా రిజిస్టర్ చెయ్యమా మల్లేశ్వరి రిజిస్టర్ చెయ్యి. మనం అప్పీల్కి వెళ్ళినప్పుడు కొంతమంది కమిషనర్స్ ఏమడుగుతున్నారు,
మేము మాకు ఒక కేసులో సరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇన్ టైంలో ఇవ్వలేదని కానీ, లేకపోతే అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని కానీ. గతంలో నందిగామలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పోటీలో నిలిపి నేడు ఆళ్లగడ్డలో ఉప ఎన్నికలకు స్వచ్ఛందంగా తప్పుకుంటున్నామని ప్రకటించిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భవిష్యత్తులో పార్టీకి నష్టం వాటిల్లే విధంగా అడుగులు వేస్తున్నారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అభిప్రాయపడ్డారు. నందిగామలో దళిత నాయకునిపై పోటీకి నిలిచి ఇప్పుడు తప్పుకోవడంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రభాకర్ రావు గారని ఎమ్మెల్యే గారు మరణించడం వల్ల ఆ కుటుంబ సభ్యులు తంగిరాల ప్రభాకర్ ఆ కుటుంబ సభ్యుల నుంచే పోటీ చేస్తున్నారు కాబట్టి గత సాంప్రదాయాలను పాటించి పోటీకి పెట్టద్దు. పోటీకి పెట్టడం అనేది సాంప్రదాయం కాదు. అది కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు ఆ కుటుంబ సభ్యులను ఒకళ్ళు పోటీ చేస్తున్నప్పుడు గతంలో అన్ని పార్టీలు కూడా యునానిమస్గా ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని వైలేట్ చేయడం మంచిది కాదని చెప్పి నేను కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము పోటీ పెట్టాల్సిందే. మేము పోటీ పెట్టి రైతులకు అన్యాయం జరిగింది. రైతు రుణమాఫీ విషయంలో ఇంతవరకు పేమెంట్ ఇవ్వలేదు. రైతుల్ని అన్యాయం చేశారు కాబట్టి మేము ఆ విషయం ఈ వేదిక ద్వారా, ఈ ఎన్నికల ద్వారా మేము వెళ్ళి ప్రజలకు చెప్పుకుంటాం మేము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టింది. పోటీ పెట్టి 25,000 ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. అందరూ వద్దన్నా వినకుండా పోటీ. ఇప్పుడు ఆళ్లగడ్డ ఎన్నికలు జరుగుతూ ఉంటే ఆళ్లగడ్డ ఎన్నికల్లో భూమా శోభా నాగిరెడ్డి చనిపోవడం వల్ల జరిగిన ఉప ఎన్నికల్లో ఈరోజు నేను పత్రికలు చూశాను. నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు మేము పోటీకి పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ కూడా అని చెప్పి చూడటం జరిగింది. ఇప్పుడు ఏ సాంప్రదాయ ప్రకారం పోటీ పెట్టలేదు? అక్కడేమో ఒక దళితుడు నందిగామలో చాలా నిజాయితీ పరుడు. అక్కడ అన్ని వర్గాల ప్రజలు అన్ని పార్టీల ప్రజలు పోటీ పెట్టొద్దని రిక్వెస్ట్ చేస్తే పోటీ పెట్టారు. ఇక్కడ భూమా శోభా నాగిరెడ్డి విషయంలో ఇక్కడ ఏ సాంప్రదాయాలను ఆలోచించి ఏ విలువలకు ప్రాతిపదికగా ఇక్కడ పోటీ నుంచి విరమించుకున్నారు? అది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన అవసరం. ఇది నైతికంగా చాలా తప్పు. ప్రజలకి మనం చాలా జవాబుదారీతనంగా ఉండాలి. ఇలాగూ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా మాట్లాడటం వల్ల కాంగ్రెస్ పార్టీ గతంలో చాలా నష్టపోయింది. ఈ విధంగా ఇలాగ అనైతికంగా ఒక దగ్గర ఒక రకం మాట, ఇంకో దగ్గర ఇంకో మాట మాట్లాడటం అనేది అది చాలా తప్పుడు సాంప్రదాయాలకి ప్రతీక. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హుదూద్ తుఫాను బాధిత ప్రజలను ఆదుకునేందుకు ఆర్వీఆర్జేసీ ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల విరాళం ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపిస్తున్నామని నాగార్జున సొసైటీ చైర్మన్ డాక్టర్ బసవ పున్నయ్య తెలిపారు. నేడు కలెక్టర్ బంగ్లా వద్ద కళాశాల యాజమాన్యం ఈ చెక్ను కలెక్టర్కు అందజేశారు. తమ సొసైటీ పరిధిలో ఉన్న మిగిలిన విద్యా సంస్థల నుండి కూడా విరాళాలు సేకరించి త్వరలో అందజేస్తామని డాక్టర్ బసవ పున్నయ్య తెలిపారు. సభ్యులం, కళాశాల ప్రిన్సిపాలు, వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, కొంతమంది విద్యార్థులు వచ్చాం. ఈ విశాఖలో జరిగినటువంటి విధ్వంసానికి మేము రెస్పాండ్ అయ్యి మా కళాశాల నుండి మేనేజ్మెంట్ వారు, స్టాఫు, టీచింగు, నాన్ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్సు అందరూ విరాళాలు పోగు చేసుకుని 10 లక్షల రూపాయలు చెక్కు కలెక్టర్ గారికి మా ఇంజనీరింగ్ కళాశాల తరఫున నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ వారు ఇప్పుడే బహూకరించాం. మాకు నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీలో ఇంజనీరింగ్ కళాశాల కాక ఇంకా 7 సంస్థలు ఉన్నాయి. వాటివి కూడా ఈ వారం రోజుల్లో మా వీలుని బట్టి
1,00,000 2,00,000 ఒక్కొక్క సంస్థ నుండి తీసుకొచ్చి కలెక్టర్ గారికి ఇవ్వబోతున్నాము. ఈ విశాఖలో జరిగిన ఘోర విపత్తుకి మా చిన్న విరాళాలు వాళ్ళ సహాయానికి ఆదుకుంటాయనేటువంటి కోరికతో ఇచ్చాం. దీపావళి సందర్భంగా టపాసులు కాల్చే చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా తల్లిదండ్రులు చూడాలని జబార్ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీనాయక్ కోరారు. బాణసంచా కాల్చేటప్పుడు కాటన్ వస్త్రాలే ధరించాలని, కళ్లకు సంబంధించిన తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాల్చే ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. దీపావళి పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా చిన్నపిల్లలు, పాఠశాల పోయే వయసు విద్యార్థులు, పెద్దవాళ్ళు కూడా టపాసులు కాల్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కాళ్లకు చెప్పుల్స్ కానీ స్లిప్పర్స్ కానీ తొడుక్కోవటం మంచిది. అదేవిధంగా సిల్క్ దుస్తులు కాకుండా కాటన్ దుస్తులు ధరించడం మంచిది. అదేవిధంగా కళ్ళకు కళ్ళజోళ్ళు పెట్టుకోవటం మంచిది. మరి చిన్నపిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళ పక్కకు ఉండి వాళ్ళను ఆ టపాసులు ఏ రకమైన టపాసును ఎలా కాల్చాలి, దేన్ని ఏ రకంగా మనం ఇది చేయాలనేది నేర్పటం అనేది చేయాలి. దగ్గరుండి వాళ్ళకు అలా చేయటం వలన కొన్ని ప్రమాదాలను మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా మనము ఆరు బయటలో ఈ టపాసులు కాల్చేటప్పుడు వీళ్ళకు సంబంధించిన కిటికీలు, తలుపులు మూసివేసి ఉండటం మంచిది. ఎందుకంటే ఏరే చోట నుంచి ఈ టపాసుల్లో కొన్ని రకాలైన రాకెట్లు, హవాయి షూలు అనేవి ఒక్కోసారి దూరం నుంచి వాళ్ళు వదిలేటప్పుడు ఫోర్స్గా ఒక్కోసారి ఆ విండోస్ నుంచి, దర్వాజాల నుంచి, కట్టెల మీదుగా లోపలికి వచ్చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలా మూసేసి ఉండటం వలన కూడా కొన్ని రకాల అగ్ని ప్రమాదాలను మనం నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఈ భూచక్రాలు ఇట్లాంటి ఏదైనా ఇది చేసేటప్పుడు పిల్లలు వాటిని తొక్కే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అవి తిరుగుతూ ఉంటే వాటి మీద కాళ్ళు పెట్టాలని వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు. అట్లాంటివి చేయకూడదు. అదేవిధంగా చుచ్చుగుడ్లు అట్లాంటివి ఇది చేసేటప్పుడు కూడా అవి ఒకవేళ ఆరిపోయిన తర్వాత ఆరిపోయిందా అని లేనిది నిర్ధారణ చేసుకొని దాన్ని దూరంగా నెట్టేయటం చేయాలి. కానీ అది ఎక్కడో ఒక చోట కొంచెం ఉండి దాన్ని మళ్ళీ వీళ్ళు పోయి ఆ నిప్పును ఊదటమో లేదంటే మళ్ళీ ఇది చేయాలని చూసినప్పుడు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు స్టాండర్డ్గా ఉండే టపాసులని కొనుక్కొని వాడుకోవటం, నాణ్యత గల వాటిని వాడటం వలన కూడా ప్రమాదాలు అరికట్టుకోవచ్చును. మరి జవహర్ బాల ఆరోగ్య రక్ష అదే జాతీయ బాలల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా బాలల ఆరోగ్యం గురించి మేము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కాబట్టి మరి అందరూ కూడా పండుగను సుఖశాంతులతో జరుపుకోవాలి. కాబట్టి ప్రమాదాలు నివారించుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. QTV న్యూస్లో ఇప్పటిక చిన్న విరామం.